హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబీట్స్. నేను మీ రూపేష్. ఇప్పటి వరకు మనం కట్ ఆఫ్ చెప్పిన కాలేజెస్ ఒక్కసారి చూసుకుంటే ఇక ఈరోజు నేను ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కట్ ఆఫ్ అండ్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలంగాణలోని వరంగల్లో ఉంది. ఈ కాలేజ్ని 2023లో స్థాపించారు. ఇది ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్లో 150 MBBS సీట్స్ ఉన్నాయి. ఇది 2023లోనే స్టార్ట్ చేసినందువల్ల ఈ కాలేజ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కువగా దొరకలేదు. ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్లో మీకేమన్నా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా PDF చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ ర్యాంక్. కట్ ఆఫ్ చెప్పే ముందు మీకు కొన్ని పాయింట్స్ తెలియాలి. ఇది లాస్ట్ ఇయర్ నీట్ 2023 కట్ ఆఫ్. 2023 కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనం నీట్ 2024 కౌన్సిలింగ్కి రెడీగా ఉండాలి. ఎలా అంటే ఇక్కడ వచ్చిన మార్క్స్కి 20 మార్క్స్ కనుక మీకు ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. ఎందుకు 20 మార్క్స్ అని చెప్తున్నానంటే నేను చెక్ చేసినప్పుడు 2022లో కట్ ఆఫ్కి 2023లో కట్ ఆఫ్కి డిఫరెన్స్ కొన్నిసార్లు తగ్గింది, కొన్నిసార్లు పెరిగింది, ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది. సో ఇక్కడున్న మార్క్స్కి 20 మార్క్స్ కనుక మీకు ఎక్కువ ఉన్నట్లయితే కన్ఫామ్గా సీట్ వస్తుంది ఈ కాలేజ్లో. ఓకే, అలాగే ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే లాస్ట్ ఫేజ్లో సీట్స్ ఫిల్ అయితే ఫేజ్ 4 కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకోకుండా అంతకు ముందు ఫేజ్ కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకుంటే మీకు ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వీడియో అయిపోయాక మర్చిపోకూడదు. ఓకేనా? ఇప్పుడు అందరికి అర్థమైంది కదా? ఇక స్టార్ట్ చేసేద్దాం. ఓసీ బాయ్స్లో 452 మార్క్స్కి 7,911 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇక్కడ 20 మార్క్స్, ఈ 452 మార్క్స్కి ఒక 20 మార్క్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఈ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదు ఈ 452 మార్క్స్కి 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ ఎక్కువ ఉంటే ఈ కాలేజ్లో పక్కాగా సీట్ రాదా అంటే చెప్పచ్చు. ఖచ్చితంగా ఒక 10 మార్క్స్ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాదని చెప్పను. బట్ ఒకవేళ కట్ ఆఫ్ ఇంక్రీజ్ అయితే అప్పుడు ఎలా? ఒకవేళ కట్ ఆఫ్ డిక్రీజ్ అయితే అప్పుడు ఈజీగా సీట్ వస్తుంది. కట్ ఆఫ్ ఇంక్రీజ్ అయితే అందుకని ఒక 20 మార్క్స్ కనుక మనం పెట్టుకుంటే ఈజీగా మీరు ఏ కాలేజ్లో అయితే అనుకుంటున్నారో ఆ కాలేజ్లో సీట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఓసీలో గర్ల్స్ చూసుకుంటే గర్ల్స్ కట్ ఆఫ్ 452 మార్క్స్కి 7,902 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. ఇక ఈడబ్ల్యూఎస్ బాయ్స్లో చూసుకుంటే 454 మార్క్స్కి గర్ల్స్లో కూడా 454 మార్క్స్కి సీట్ ఆగిపోయింది. ఇక బీసీఏ బాయ్స్లో 382 మార్క్స్కి 13,571 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. బీసీఏ గర్ల్స్లో 382 మార్క్స్కి 13,570 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. బీసీబీ బాయ్స్లో 434 మార్క్స్కి 9,296 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. ఇక బీసీబీ గర్ల్స్లో 434 మార్క్స్కి 9,297 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. బీసీసీ కేటగిరీలో ఇక్కడ నేను బ్లాంక్స్ పెట్టాను, ఎందుకంటే ఈ కేటగిరీ వాళ్ళు ఈ కాలేజ్ని తీసుకోలేదు అని మీనింగ్ ఆ బ్లాంక్స్కి. ఇక బీసీడీ బాయ్స్లో 440 మార్క్స్కి 8,816 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. అదే గర్ల్స్లో కూడా 440 మార్క్స్కి సీట్ ఆగిపోయింది. బీసీఈ బాయ్స్లో చూసుకుంటే 459 మార్క్స్కి 7,289 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. అదే గర్ల్స్లో అయితే 433 మార్క్స్కి 9,391 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఇక ఎస్సీ బాయ్స్లో 394 మార్క్స్కి 12,625 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. అదే గర్ల్స్లో 390 మార్క్స్కి 12,889 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. ఇక ఎస్టీ బాయ్స్లో 400 మార్క్స్కి
12,192 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. అదే ఎస్టీ గర్ల్స్లో 400 మార్క్స్కి 12,179 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. ఓకే, ఈ కాలేజీలో అన్రిజర్వ్డ్ సీట్స్ లేవు. అన్ని కాలేజెస్కి ఇచ్చారు, ఈ కాలేజెస్కి ఎందుకు ఇవ్వలేదు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకో చెప్తాను, వినండి. తెలంగాణ గవర్నమెంట్ ఏం చేశారంటే 2014కి ముందు ఉన్న కాలేజెస్లో మాత్రమే నాన్ లోకల్ వాళ్ళు చేరాలి అని ఒక జీవో పెట్టారు. ఓకే, సో నాన్ లోకల్ వాళ్ళందరూ కూడా 2014 లోపు ఉన్న కాలేజెస్లో చేరడానికి ఛాన్స్ ఉంది. అంటే 2014కి ముందు ఎస్టాబ్లిష్ అయిన కాలేజెస్లో మాత్రమే చేరాలి అని. కానీ స్టేట్ డివైడ్ అయినప్పుడు పెట్టుకున్న జీవోస్ ప్రకారం తెలంగాణ వాళ్ళు ఏపీకి రావచ్చు, ఏపీ వాళ్ళు తెలంగాణకు రావచ్చు అని కొన్ని సీట్స్ ఇచ్చుకున్నారు. కానీ ఆ జీవో టైం ఈ ఇయర్తో కంప్లీట్ అయిపోయింది. దీనిపై అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ జీవో ఉంటే ఏపీ వాళ్ళకి తెలంగాణలో 300 సీట్స్ వస్తాయి. ఇన్ కేస్ ఆ జీవో కనుక క్యాన్సిల్ అయితే ఆ 300 సీట్స్ తెలంగాణ వాళ్ళకు పెరుగుతాయి. ఇక్కడ ఇటు పెరిగినట్లే అక్కడ వాళ్ళకి కూడా ఏపీలో వాళ్ళ సీట్స్ వాళ్ళకి పెరుగుతాయి. దీనిపై అప్డేట్ వస్తే నేను చెప్తాను. ఇక అయిపోయింది సార్. మీకు నేను చెప్పిందంతా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఎక్కువ లైక్స్ వస్తేనే ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీకు ఏ కాలేజ్లో కట్ ఆఫ్ కావాలో ఆ కాలేజ్ నేమ్ కామెంట్ చేయండి. ఆ కాలేజ్ కట్ ఆఫ్ ఫస్ట్ అప్లోడ్ చేస్తాను. చాలా మంది కాలేజ్ నేమ్స్ కామెంట్ చేస్తున్నారు. అలా అడిగిన కాలేజెస్ నేను సీరియల్ వైజ్గా అప్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నేను ఈ మధ్య కొంచెం రోజుకి 2 or 3 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దట్స్ వై నేను మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను. కానీ మీ కామెంట్ నేను చూస్తున్నాను. ఓకే, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్.